We are going to Tirupati. Hello everyone, welcome to Amma and Chinu's channel. మేము తిరుపతికి వెళ్తున్నాం. ఎస్, సో మేము తిరుపతి వ్లాగ్ షూట్ చేస్తున్నాం. ఇప్పుడు రెడీగా ఉన్నాం అండ్ we're gonna start in few minutes. క్యాబ్ వస్తుంది. So yes, కాచిగూడ స్టేషన్కి వెళ్తున్నాం మేము. కాచిగూడ కరెక్టేనా? నాకు తెలియదు. నాకు కూడా ఏదో మామి టికెట్లు తీసాడు. ఎలా వెళ్తున్నాం అన్నది తెలియదు. సికింద్రాబాద్ అయితే కాదు, కాచిగూడ అనుకుంటాను. కాచిగూడ నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి. సో మేము రైల్వే స్టేషన్కి క్యాబ్లో స్టార్ట్ అవ్వాం. ట్రైన్లో అయితే అమ్మ లస్సీ తాగింది అండ్ నేను బటర్ మిల్క్ తాగాం డిన్నర్ చేశాక. లస్సీ అస్సలు బాగాలేదండి. ఫస్ట్ టైం తాగాను, ఏదో తీగా ఏదోలా అనిపించింది. నేను చెప్పాను నేను లస్సీ తీసుకోవద్దని, కానీ నువ్వు అయినా తాగా. టేస్ట్ చూద్దామని తీసుకున్నాను కానీ నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ డే వ్యూ కనిపించిన వెంటనే వర్షం పడుతుంది సైక్లోన్ వల్ల. ఆ రోజు ట్రైన్ అయితే 2 hours లేట్ అంటండి. మామూలుగా అయితే 6కే వెళ్ళాలి మేము, కానీ 2 hours 8:30కి రీచ్ అవ్వాం తిరుపతి. కానీ నేచర్ అయితే చాలా బాగుంది అండ్ అక్కడే ట్రైన్లోనే తెలిసిపోయింది వర్షం ఎక్కువ పడుతుంది అని. అక్కడ పీపుల్ కూడా లోపలనే ఇరుక్కుపోయారు వర్షం వల్ల. చాలా గట్టిగా పడింది వర్షం. మేము అనుకోలేదు వర్షం ఉంటుందని చెప్పేసి. లాస్ట్ టైం ఈసారి ఎక్కడికి వెళ్ళినా కూడా వర్షంతో స్టార్ట్ అవుతుందండి మా జర్నీ. అక్కడ దర్శనంలో కూడా తడిచిపోయాం, తర్వాత కనిపించింది. అండ్ మేము కిందే రూమ్ తీసుకుని అవుట్ఫిట్ మార్చుకుని బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అస్సలు బాగాలేదు, నాకు ఇడ్లీ నచ్చలేదు. ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్ ఇడ్లీ. అండ్ వర్షం పడుతున్నది మీరు చూస్తున్నారు. అయితే మేము ఇప్పుడు శ్రీవారి పాదాల మెట్లుకి వెళ్తున్నాం. మెట్లు నడుచుకుంటా అసలు అలిపిరి అనుకున్నాము, కానీ మళ్ళీ ఇప్పటికే టైం లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం అలిపిరి మెట్ల నుంచి వెళ్దాము. ఇది శ్రీవారి పాదాలు అయితే 2.1 kilometers ఉంటుంది. 2388 స్టెప్ అదే మెట్లు ఉంటాయి అనటంతో మేము మళ్ళీ ప్లాన్ మార్చుకుని శ్రీవారి పాదాల నుంచి మెట్ల మార్గంలో వెళ్దామని నిర్ణయించుకున్నాము. వ్యూ చూడండి. నేను, అమ్మ, అత్తయ్య, తేజు, మావయ్య అయితే చాలా ఎంజాయ్ చేసాం ఆటో రైడ్. ఎందుకంటే ఆటోలో వెళ్తుంది, వర్షం కనిపిస్తుంది, చల్లగా గాలి వస్తుంది అండ్ నేచర్ కూడా చాలా బాగుంది. నేనైతే నా హెడ్ని ఆటో బయట పెట్టి మరీ వీడియో తీశాను. ఏదో చిల్లుని గట్టిగా పట్టుకొని ఎక్కడ పడిపోద్దని చెప్పేసి. ఇది చాలా డేంజర్ అన్నమాట. బయటకి ఎప్పుడు ఆటో నుంచి తలపెట్టి మాత్రం ఎప్పుడు చూడొద్దండి. ఏ ట్రాఫిక్ లేదు కాబట్టి మేము అలా చేసాము. బ్యాక్ ఫ్రంట్ చూసుకుంటానే ఉన్నాం ఏదైనా వెహికల్ వస్తుందా అని చెప్పేసి. మాకైతే ఏది రాలేదు, ఓన్లీ మా వెహికల్ మాత్రమే వెళ్ళటంతో మేము అలా చేయాల్సి వచ్చింది. అండ్ అక్కడ ఫాగ్ కూడా ఉంది. 10 దాటేసింది కానీ అక్కడ మౌంటైన్స్ దగ్గర ఫాగ్ మాత్రం కనిపిస్తుంది. చాలా బాగుంది. మేఘం అండి, మబ్బు కనిపిస్తుంది, చీకటి మాట, చాలా చీకటిగా అనిపించింది. మేమైతే శ్రీవారి పాదాలు ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయాము. అక్కడ మేము బ్యాగ్ ఇచ్చాము, లోపల వాళ్ళు స్కాన్ చేశారు. మా లగేజ్ అంతా కూడా అక్కడే ఇచ్చాము. ఆ లగేజ్ అంతా ఇస్తే వాళ్ళ కౌంటర్ దగ్గర ఒక కూపన్ ఇచ్చారు. ఆ లగేజ్ మేము వెళ్ళేసరికి పైకి వచ్చేస్తుంది అని చెప్పడంతో మేము లగేజ్ మొత్తం లోపల ఇచ్చేసి స్టార్ట్ అవ్వాం. లోపల యాక్చువల్లీ వీడియో తీయొద్దు అని చెప్పారు, బట్ నేనైతే తీసాను. తర్వాత డిలీట్ చేయమని కూడా చెప్పారు. బట్ దీన్ని ఎందుకు తీయమన్నారు, ఎందుకు డిలీట్ చేయమన్నారు అర్థం కాలేదు. సో నేను డిలీట్ చేశాను, బట్ నేను మళ్ళీ వెనక్కి రికవర్ చేసుకున్నాను. బట్ ఐ డోంట్ గెట్ ఇట్ వై దే టోల్డ్ టు డిలీట్ ద వీడియో. మేమైతే స్టార్ట్ అవ్వామండి.
మెట్లు ఎక్కడం స్టార్ట్ అవ్వాం. స్టార్టింగ్ అయితే మెట్లు చాలా నీట్గా మంచిగా పసుపు కుంకుమతో ఉన్నాయి, కానీ తర్వాత వెళ్ళేసరికి ఈ వర్షం వల్ల మొత్తం బాడీ కింద అయిపోయి జారిపోతున్నమాట. ఆ స్టెప్స్ మీద నడుస్తుంటే ఎక్కడ పడిపోతామో అన్నట్టు చాలా భయంగా అనిపించింది. ఆ రాడ్ పట్టుకొని నడవాల్సి వచ్చింది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకంటే ఫ్లోర్ మొత్తం జారిపోయేటట్టే ఉంది. అవునవును. మొత్తం మా డ్రెస్ దగ్గర నుంచి మా కాళ్ళు చాలా ఇదిగా అయిపోయి. ఇంకొకటి ఏంటంటే పసుపు కుంకుమ తొక్కడం మాత్రం మాకు చాలా బాధ అనిపించింది, కానీ తప్పలేదు. అంటే దాన్ని మేము కావాలని తొక్కలేదు అనుకోండి, వాళ్ళు అలా చూస్తున్నారు కదా ఎక్కడ రాసారా వాళ్ళు. ఈ నడవడం వల్ల మొత్తం అంతా బంద కింద అయిపోయి మొత్తం ఎల్లో రెడ్ ఇష్టలోనే ఉన్నాయి మొత్తం స్టెప్స్ అన్నీ కూడా. పక్కనేమో వర్షం కురుస్తూనే ఉంది, ఆ సెలయేర్లు అవి పొంగి ఎలా వెళ్తున్నాయి. అండ్ అమ్మ మొత్తం అలసిపోయింది చూడండి. నేను చాలా అలసిపోయానండి, ఎక్కలేకపోయాను. కానీ కష్టమే, ఒక 40 years దాటిన వాళ్ళైతే ఇంకెక్కడైతే కష్టమే అనిపించింది నాకు. కానీ గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కడం జరిగింది. నాకేం లాస్ట్లో మాత్రం అసలు ఏం అనిపించలేదండి. కాళ్ళు ఆగుతాయేమో, కాళ్ళు నొప్పులు పట్టేస్తాయి, ఏమైపోతాను అనుకున్నాను, కానీ నాకు అసలు ఏమీ అనిపించలేదు. చిన్ను మాత్రం అంటుంది, నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు అమ్మా, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, నీకు అరిగిపోతే కాళ్ళు, నువ్వు ఎక్కకూడదమ్మా అని. చిన్ను మాత్రం చాలా భయంగానే ఉంది, నన్ను చూసుకుంటూ ఉంది. సో నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు మెట్లు అస్సలు ఎక్కొద్దని నాకు చెబుతుంది. నేను అయితే అలిపిరి వెళ్ళాలని అనుకుంటున్నాను. అవసరం లేదు. సరే చూద్దాంలే నెక్స్ట్ టైం. కానీ వ్యూ చూడండి, చాలా 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 ముద్దుగా అనిపించిందండి. మన సైడ్ అయితే ఇలాంటి వ్యూస్ ఎక్కడ ఉండవు కదా, ఇది తిరుపతిలోనే సైడ్. చాలామంది అదిగో రెస్ట్ తీసుకుంటాకి కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. దారి అంతా కూడా అలా అరేంజ్ చేశారు. కానీ వాటరు తిరుమండారాలు అయితే కంపల్సరీ పిల్లలతో వెళ్తున్న వాళ్ళైతే తీసుకువెళ్ళండి. శ్రీవారి పాదాల మెట్ట మార్గంలో ఎక్కడ ఏమి ఉండవు. ఒకే ఒక్క ప్లేస్లో మాత్రం కొంచెం ఏంటి చిన్న అది మురి మిక్స్చర్, అది పెడితే కింద పప్పు అంటాం కదా మనం, అది మాత్రం ఒకే ఒక్క ప్లేస్లో ఉందండి. వాటర్ అయితే మాత్రం ఎక్కడికక్కడ దేవస్థానం వాళ్ళే అరేంజ్ చేశారు, ట్యాప్లు పెట్టేశారు. అదైతే చాలా బాగుంది. ఎక్కడెక్కడ వాటర్ సిస్టమ్ అయితే సూపర్ అండి. తాగటానికి మాత్రం మంచి నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి అయితేనే స్టెప్స్ అవి మాత్రం చాలా నిటారుగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మాకైతే ఆ రోజు వర్షం వల్ల మొత్తం బందే, ఎక్కడ పడిపోతామని మేము పట్టుకుని ఎక్కాల్సి వచ్చింది. ఒక్క స్టెప్ జారినా మొత్తం 2000 మెట్లు జారుతూనే ఉండాలి. మనం ఎక్కడ పడతామో మనకే తెలియదండి. ఇదిగో ఇదే ప్లేస్లో ఒకే ఒక్క ప్లేస్లో మాత్రం ఆ పిడత కింద పప్పు అనేది మాకు దొరికింది. వాడికి కారం తగ్గించు, స్పైసీ వద్దు, ఉప్పు వద్దు అని చెప్తే వాడు మొత్తం అన్నీ ఎక్కువ వేసాడు. మేము తీసుకున్నాం, కానీ మళ్ళీ చిన్నుకే ఇచ్చేసా. చిన్నుకి కారం అంటే చాలా ఇష్టం. అదైతే ఫుల్గా తింది, ఎంజాయ్ చేస్తూ తింది చిన్ను అయితే. అంటే తేజు చిన్న పాప కదా, దానికోసం మేము చాలా జాగ్రత్తగా చేయి పట్టుకుని దాని అయితే ఎక్కించడం జరిగింది. అన్నయ్య వదినైతే అస్సలు ఎక్కలేకపోయారండి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. మేము 2000 స్టెప్స్ దగ్గర మేము ఉంటే వాళ్ళు 800 స్టెప్స్ దగ్గర ఉన్నారు. అవును, స్టెప్స్ మనం ఎక్కాల్సింది 500 స్టెప్స్. ఓకేనా, రెడీనా? ఎక్కేద్దామా? ఇంకా 500 మిగిలి ఉన్నాయి స్టెప్స్. 500 బాకీ. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి? చిన్న ఓకే, తేజు ఓన్లీ 500. హ్యాపీనా? ఓకే, చూడు తేజు, చిన్న. అండ్ అక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఆ కోత అయితే వైర్ని పట్టుకుని వెళ్తుంది, చాలా క్యూట్గా ఉంది. చాలా కోతులు వచ్చాయి, అన్ని సౌండ్స్ చేస్తూ అరుస్తూనే ఉన్నాయి. కావాలని చెట్లు కదిపి తల మీద వాటర్ వేస్తున్నాయి కోతులు. మేము మొత్తం వెళ్ళేసరికి మొత్తం తడిచిపోయామండి. ఆ రోజు మేము గొడుగు తీసుకెళ్ళవలసింది, అంటే వర్షాలు పడితే మేము అసలు గెస్ట్ చేయలేదు. ఇదిగో చాలామంది నడుస్తూ మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అక్కడెక్కడ కూర్చుని, అసలు గ్యాపే లేదు, అన్ని మెట్లే ఉన్నాయి కంటిన్యూస్గా. స్టెప్సేనండి. 2.1 kilometer అనుకుంటాం, కానీ ఇది నాకైతే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. పెద్దవాళ్ళు అయితే మాత్రం అలిపిరే బెటర్ అండి. అలిపిరి అయితే కొంచెం నడటానికి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. శ్రీవారి పాదాలు అయితే ఏంటంటే నిటారుగా మెట్లు పైనుంచి కింద వరకు మధ్యలో టర్నింగ్స్ అవి ఉన్నాయి, కానీ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. సో పైకి వచ్చేసాము ఇప్పుడు. 2388 స్టెప్స్ ఎక్కినట్టు అక్కడ రాసుంది. అక్కడ లాస్ట్లో దేవుడిని పెట్టారు, దండం పెట్టుకున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత వర్షం పడుతుందో. ఆల్రెడీ తడిచిపోయి ఉన్నాము, ఇక్కడ ఇంకా తడిచిపోతాం. మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. తేజు, నేను, చిన్ను
మేమైతే చాలా సరదాగా మేము వచ్చేసాము. 11:45కి స్టార్ట్ అవ్వాము. అక్కడికి వచ్చేసరికి 2 o'clock అయింది. కానీ అత్తయ్య మావయ్య వచ్చేసరికి 3:45 అయింది. వాళ్ళకి అంత లేట్ అయింది. 2 hours వాళ్ళు బ్యాక్ ఉన్నారన్నమాట. మేము ఓన్లీ 3 times బ్రేక్ తీసుకున్నాము. సో మేము త్వరగా ఎక్కేసాం. కాలు నొప్పులు అంటారేమో పిల్లలు, నేనైతే లేస్తానో లేదో అనుకున్నాను, కానీ అసలు నాకు ఏమీ అనిపించలేదు. అసలు ఎంత కూడా నాకు కాలు నొప్పులు కానీ అసలు ఏం లేదు. చాలా సరదాగా ఇంత టైం తీసుకున్నా అన్నట్టు కూడా నాకు ఏం అనిపించలేదండి. చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం మేము ముగ్గురం కూడా. వచ్చాక రూమ్ తీసుకున్నాం, లగేజ్ తీసుకున్నాము, అక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్లో కోతులు ఉన్నాయి, వాటికి మనం ఫుడ్ పెట్టాము. కోతులు చాలా క్యూట్గా ఉన్నాయి, అన్నీ బేబీ మంకీస్. ఇది ఏమో ఒక మమ్మీ అన్నమాట. చిన్న అయితే ఏదో ఒకటి ఇస్తూనే ఉంది వాటికి. అవి కూడా బాగానే తిన్నాయి. తిన్నైతే మనం ఏం పెడితే అవే తిన్నాయి. వాటిని ఎవరో టచ్ చేయకుండా గ్రిల్స్ పెట్టేస్తారన్నమాట వాళ్ళు. అవి ఎవరు ఏమీ కూడా రూమ్స్లోకి రాకుండా. మనం తీసుకున్న రూమ్ ఏంటది నాకు గుర్తులేదు. బట్ తర్వాత అయితే మేము డ్రెస్ మార్చుకుని, మా దర్శనం అరౌండ్ 9 o'clock ఇచ్చారు మాకు. అందుకని చెప్పేసి మళ్ళీ మేము రెడీ అయ్యి ప్రొద్దు నుంచి మేము లంచ్ ఏం తీసుకోలేదు కాబట్టి మేము రూమ్కి వెళ్ళిపోయి మొత్తం రెడీ అవ్వి కిందకు వచ్చేసామండి. 7 కల్లా ఏమైనా తిందాము, తినేసి దర్శనం చేసుకుందామా అని చెప్పేసి మేము స్టార్ట్ అవ్వాం. మేకప్ అయితే అమ్మకి నేనే వేసాను. ఆ హెయిర్ స్టైల్ కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. కొంచెం డిఫరెంట్గా ఉన్నాను. రెడీ అవ్వాం కానీ చిన్ను థ్యాంక్ యూ. రెడీ అవ్వాము, బయటికి వెళ్తున్నాము, కానీ వెంటనే తడిచిపోతాము. అంతే రెడీ అయ్యి వేస్ట్ అనిపించింది. బట్ చాలా బాగుంది. వెళ్ళి మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాము ఇప్పుడు. చాలా చల్లగా ఉంది బయట అయితే. చాలా చల్లండి. చలి అయితే మాత్రం అసలు తట్టుకోలేకపోయాం. ఫుడ్ వీడియో కూడా తీయలేకపోయాం మేము, ఎందుకంటే అక్కడ కూడా వాడు వీడియో తీయొద్దు అని వార్నింగ్ ఇస్తున్నారు. సో ఓన్లీ చిన్న క్లిప్పే తీసాం. తిన్నాక వెంటనే గుడికి వెళ్ళాం. అక్కడ వర్షం పడుతుంది. ఆల్రెడీ తడిచిపోయి ఉన్నాం, చూస్తున్నారు అయితే మీరు. వర్షంలో నడుచుకుంటానే వెళ్ళాం. చెప్పులు ఒక చోట పెట్టాము. ఏదైనా అంబ్రెల్లా తీసుకుందాం, ఏమన్నా తీసుకుందామంటే అక్కడ ఎక్కడ మాకేమీ దొరకలేదు. మేమైతే బాగా తడుచుకుంటూ చలిలో వణుకుతూ నా పళ్ళు కూడా టక్ 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 కొట్టుకుంటానే ఉన్నాయి, రీసౌండ్ చేస్తున్నాయి అన్నమాట నా పళ్ళు అయితే. అలా అందరం తడుచుకుంటానే వెళ్ళాల్సి వచ్చింది మేము లైన్లోకి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. దర్శనం అయితే బాగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ వాక్కి వెళ్దాము. నైట్ కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ ఫోన్స్ ఎలవ్ లేదు కాబట్టి లోపల మేము ఫోన్లన్నీ వేరే చోట పెట్టేసి వెళ్ళిపోయాం దర్శనానికి. మళ్ళీ మార్నింగ్ వచ్చి క్లిప్స్ తీసుకుందాం అంటే మళ్ళీ వర్షం అయితే నాన్ స్టాప్ అండి. ఈ మార్నింగ్ మొత్తం మిస్టే ఉందన్నమాట, పడుతూనే ఉంది ఫాగ్ లాగా. అంబ్రెల్లా కూడా క్యారీ చేసినాం, కానీ అంబ్రెల్లా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే గాలికి గొడుగు ఎగిరిపోతుంది గాలికి. సరే అన్నయ్య వదిన రమ్మంటే వాళ్ళు రామన్నారు. చిన్ను నేనే బయటకు వచ్చాము ఎర్లీ మార్నింగ్. అమ్మ మార్నింగ్ టీ తాగుదాం అనుకుంది, కానీ ఇక్కడైతే మొత్తం జనం ఉన్నారు లోపల. సో మేము మొత్తం టీ స్టాల్స్ వెతుక్కుంటూ లాస్ట్లో ఒక టీ స్టాల్ దొరికింది ఫ్రీగా ఖాళీగా ఉండి. లేచిన వెంటనే టీ తాగే అలవాటు అండి నాకైతే. ఆ టీ లేకుండా ఉండలేను. ఒక కప్ కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే ఒకటి తాగితే హ్యాపీ అన్నమాట. ఆ రోజు అంతా హుషారుగా అలా అలవాటు అయిపోయింది నాకు. చిన్నకైతే నేను అసలు అలవాటు చేయలేదు. నాకు కాఫీ టీ అసలు. ఇలా ఒక చిన్న బాబు నా వెనకాల పడ్డాడు, ఆంటీ బొట్టు పెట్టించుకోండి అని చెప్పేసి నాకు పాపం చాలా జాలనిపించింది. తన చేత సరే రమ్మ నాన్న చిన్నది పెట్టు అంటే చిన్నది పెట్టాడు ఆ బాబు. 10 years అంట ఆ బాబుకి 10 years. నాకైతే చాలా జాలి అనిపించింది. అంత చిన్న బాబు అలా తిరుగుతుంది చూసి. మా అమ్మకి ఫీవర్ అని చెప్పేసి అన్నాడు. సరే నా చేతిలో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఆ బాబుకి ఇచ్చేసాను నేను. నెక్స్ట్ లోపలికి వచ్చాం. ఈలోపు ఎవరో కాల్ చేశారు, నేను మాట్లాడుతున్నాను అనమాట. చూడండి ఎంత వర్షం పడింది, అక్కడ మొత్తం తడిచిపోయింది. మొత్తం వీధులన్నీ తిరిగేసామండి ఆ గొడుగు వేసుకుని. చిన్నకు అన్నీ చూపిస్తూ వచ్చాను. నేను ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాను, నాకు కొంచెం టచ్ ఉంది. చిన్న అయితే ఇది సెకండ్ టైం. మొత్తం వీధులన్నీ తిరిగేసాం ఇద్దరం. ఎండ కాసుంటే ఇంకోలా ఉండేది మాకు. మొత్తం పైన అవేంటమ్మా అవన్నీ చూసొచ్చేవాళ్ళు చెప్పాలియా.
తర్వాత మేము మంచి అవుట్ఫిట్ వేసుకుని గుడికి వెళ్ళాం రీల్స్ చేద్దామని. మాకు కావాల్సిన రీల్స్ కూడా మేము తీసుకున్నాం వర్షంలో. చాలా ఎంజాయ్ చేసాం మేము. అన్నీ ఏమంటున్నాడు తేజు, విండు గొడుగులోకి రా తడిసిపోతావు అంటానే ఉన్నాడు తేజు. క్లిప్ ఉంది ఆల్రెడీ. మరి పెట్టావు అందులో? పెట్టాం. ఓకే. ఇద్దరు మ్యాచింగ్ అయితే వేసుకున్నాం మేము, చిన్ను నేను. మళ్ళీ స్టార్ట్ అండి మా ఫొటోస్ మా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఎక్కడ జనాలు అయితే ఆగనే, వర్షం పడుతుంది కదా అని అసలు ఆగలేదండి. మొత్తం తిరుగుతూనే ఉన్నారు. ఆ గుడి కూడా మహర్షం అలాంటిది. ఆ స్వామివారిని చూడటానికి, ఆ పరిసరాలను చూడటానికి ఎక్కడ జనాలు. చాలా బాగుంది ఆ రోజైతే. నీకు ఎలా అనిపించింది? తిరుపతి నాకు ఎందుకు నచ్చింది అంటే వర్షం వల్లే నచ్చింది. వర్షం లేకపోతే అసలు నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదు. వర్షం ఉండాలా నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడల్లా? నీకోసం వర్షం ఉన్నప్పుడే తిరుపతి వెళ్దామమ్మా నెక్స్ట్ టైం. ఆ గాలికి గొడుగు కూడా ఎగిరిపోతుంది. కొనుక్కున్నాం అప్పుడే, వీడియోస్ తీసుకున్నాం అప్పుడు, ట్రాన్సిషన్ చేసాం మేము. ఆ ట్రాన్సిషన్ వీడియో కూడా యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేసాము. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా గాలండి, చల్ల గాలి, బీభత్సమైన చలిమట. స్వెటర్స్ కంపల్సరీ ఉండాలి. అంత చలిలో మేము ఎలా తిరుగుతున్నామో అందరూ అంతే సేమ్ అలానే తిరుగుతున్నారు. కొంతమంది అంబ్రెలాస్ పట్టుకున్నారు, కొంతమంది నార్మల్గా నడిచి వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా నమ్మకం వెంకటేశ్వర స్వామి మీద. ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాం మేము. అక్కడైతే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చారు పిక్చర్ దిగడానికి. నన్ను హెల్ప్ చేయమన్నారు వాళ్ళు పిక్చర్ తీయడానికి. అలా ఫ్యామిలీతో వస్తే బాగుంటుందేమో, బట్ ఈ టైం అయితే మేము ఎక్కువ మంది రాలేదు, ఓన్లీ 5 members. బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. కానీ అంత పెద్ద ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుండేది. చూడు ఇక్కడ చూడండి, మావయ్య ఏమో వెళ్ళిపోదాం అని వెళ్తున్నాడు, కానీ అంబ్రెల్లా మాత్రం తేజుకి పెట్టట్లేదు. ఆయన తల మీద పెట్టుకుని తేజుని బయట వదిలేశారు. అలాగే చూడండి, లాగుతూ వెళ్తూ ఉంటాడు, కానీ అంబ్రెల్లా మాత్రం అస్సలు పెట్టాడు. కనుక మాత్రం కూడా తేజు కాదు, తడుస్తావు అన్నాడు పక్క నుండి. మేము వాళ్ళని వీడియో తీస్తున్నాము, బట్ వీడియో తీస్తూ మా గొడుగు గాల్లో ఎగిరిపోయింది. అమ్మ కూడా ఎగిరిపోయింది తెలుసా. నేను కూడా ఎగిరిపోతున్నా అక్కడ గాలికి ఆ గొడుగుతో పాటు. ఇది చాలా ఫనీగా ఉంది. తిరుపతిలో హిలేరియస్ పార్ట్ అంటే ఇది ఒక్కటే. అండ్ పిక్చర్స్ అయ్యాక మేము నా ఫేవరెట్ షాప్కి వెళ్ళాం. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. గుడి ఎండింగ్ ఎగ్జిట్ గేట్లో ఉంటుంది షాప్, ఒక బ్రేక్ఫాస్ట్ షాప్. ఆఫ్టర్నూన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెడతారు, అది నా ఫేవరెట్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడే తిన్నాం నేను, అంచు. అండ్ ఈ టైం అంచు లేదు, బట్ నేను తిన్నాను. వీడియోస్ రికార్డ్ చేశాను అంచు చూస్తుందని. తర్వాత రూమ్కి వచ్చిన వెంటనే మళ్ళీ అవుట్ఫిట్ మార్చుకుని స్టార్ట్ అవ్వాం. ఇంకా ట్రైన్ మిస్ అవుతామేమో అని చెప్పేసి పైనుంచి కిందకి వెళ్ళాలి కదా, ఇంకా గబగబా మొత్తం అన్ని ప్యాక్ చేసుకుని హడావుడిగా కిందకి రావడం జరిగింది. మళ్ళీ ఒక క్యాబ్ తీసుకున్నాం. అప్పటికే లేట్ అయిపోయింది, ట్రైన్ మిస్ అవుతావేమో అనే టెన్షన్లో ఉన్నాం మేము. అక్కడ దిగేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుంది. ఫుల్ ట్రాఫిక్ ఆ రోజు. 5 కల్లా మా ట్రైన్ మిస్ అవుతావేమో అనుకుంటూ ఇంకా మధ్యలో మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఈ చెట్ల లోపల బేర్స్, టైగర్స్ కూడా ఉంటాయంట, డీర్స్ కూడా ఉంటాయంట. నేను చూద్దాము ఒకటి ఏమన్నా బయటకు వచ్చేది అనుకున్నాను, కానీ ఆ టైంకి రావంట, ఓన్లీ నైట్ టైం కనిపిస్తాయంట. వర్షం ఒకటి కదా, అందుకని రాలేదు, ఎక్కడ కనిపించలేదు మనకి. ఏనుగులు కూడా ఉంటాయంట మమ్మ. అవును చెప్పాడా? అక్కడ పెట్టారు.
మేము స్టార్ట్ అయ్యేసరికి 3:30 అయింది. బట్ అయినా ఫాగ్ అక్కడ అలాగే ఉంది. ఆఫ్టర్నూన్ అయిపోయి ఈవినింగ్ అవుతున్నా అక్కడ వెదర్ మాత్రం అలాగే ఉంది. చాలా బాగుంది. ఎక్కడ మా వీడియోస్ అయితే మాత్రం ఆగట్లేదండి. ఓ పక్కన మా అన్నయ్య తీసుకుంటున్నాడు, ఓ పక్కన నేను తీసుకున్నాం. ఇటు పోటాపోటీగా మాట ఇద్దరం కూడా, నువ్వు తీసేవా అంటే ఇద్దరం పోటాపోటీగా తీసుకోవడం జరిగింది ఆ రోజు వ్యూ అంతా కూడా. మనమైతే ఆ మెట్లు, అలిపిరి మెట్లు దిగితే ఈ వ్యూ ఇంకా బాగా కనిపించేదేమో. శ్రీవారి పాదాల వల్ల మొత్తం క్లోజ్గా ఉంది అండ్ మనం ఎక్కడ ఆగలేకపోయాం. దారిలో వాటర్ ఫాల్ కూడా కనిపించింది రైనీ సీజన్ వల్ల. తర్వాత కొండ మధ్యలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ నా ఫేవరెట్ గాడ్ కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నాం. మేమందరం దండం పెట్టుకుని వెంటనే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఒక ఫ్యామిలీ ఫోటో దిగి వెంటనే స్టార్ట్ అవ్వాము అక్కడ నుంచి. బట్ నేనైతే ఈ టెంపుల్ని చాలా బాగా రికార్డ్ చేశాను, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ పార్ట్, హనుమాన్ని చూడడం. కొంచెం దూరం వచ్చాక సిటీ వ్యూ కనిపిస్తుంది, ఎందుకంటే కొండ దిగుతున్నాం కాబట్టి. తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాం. బట్ నేను అక్కడ వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ లేట్ అవుతాం అనుకున్నాం. సో ఏమీ రికార్డ్ చేయలేకపోయాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఒక వీడియో తీసాము ట్రైన్ ఎక్కడం. అండ్ బై ద వే త్వరలో అన్నయ్య పెళ్లి వీడియో కూడా పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.